ఈ అబ్బాయికి వాళ్ళమ్మ గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టడంతో ఆ అబ్బాయి మార్కులు ఇంక్రీజ్ అవుతున్నట్టుగా వాళ్ళమ్మకి కనిపిస్తుంది. వావ్! టెస్ట్ మార్కులు ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పి ఆ అబ్బాయికి వాళ్ళమ్మ మంచి మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అంతా కూడా పెడుతుంది. దాంతో ఆ అబ్బాయి మార్కులు కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ అవుతాయి. ఇలాంటి మార్కులు తెచ్చుకుంటే నువ్వు ఎంట్రన్స్ టెస్ట్‌ని బాగా పాస్ అవ్వగలవని బాగా చదివిస్తుంది. ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. తెల్లవారుజామున మళ్ళీ మళ్ళీ లేపి చదివిస్తుంది. ఇంకా అబ్బాయిని రోజు తెల్లవారుజామునే లేపి చదివిస్తుంది. కొన్నిసార్లు 4:30కు కూడా లేపేస్తుంది. ప్రతి నిమిషం కూడా చదవమంటూనే ఉంటుంది. అలాగే మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్‌ని పెట్టి నువ్వు ఎంట్రన్స్ టెస్ట్ క్రాక్ చేయాలి అని చెప్తుంది. మన ఎంట్రన్స్ టెస్ట్ లో అందరికన్నా ఫస్ట్ వచ్చింది ఈ అబ్బాయి అని చెప్తారు. వెంటనే వాళ్ళ అమ్మకి ముందుగానే తెలుసు కాబట్టి రిలాక్స్ గా కూర్చుంటుంది. అలాగే అందరూ కూడా అబ్బాయి దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పటిదాకా మాట్లాడలేని అమ్మాయిలు కూడా మాట్లాడేసరికి ఆ అబ్బాయికి చాలా ఆనందం వేస్తుంది. వాళ్ళ అమ్మ కూడా శబాష్ గా ఫీల్ అవుతుంది. తర్వాత ఆ అబ్బాయికి మంచి మంచి ప్రోటీన్ ఫుడ్ అంతా పెడుతుంది. ఇంకా ఇంకా మార్కులు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇలా అయితే ఇంకా గొప్ప కాలేజ్ లో చదువుతాడు నా కొడుకు అనుకుంటుంది. ఇంట్లోపే ఆ అబ్బాయి మార్కులు అక్కడతోనే ఆగిపోతాయి 555తో. దాంతో అబ్బాయి చాలా చదవడానికి ట్రై చేస్తాడు. తర్వాత మ్యూజిక్ చేస్తుంటే వాళ్ళమ్మ ఆగాగు నీ మార్కులు కిందకి పడిపోతున్నాయి అని చెప్తుంది. దాంతో అబ్బాయి మ్యూజిక్ ఆపేస్తాడు. ఈ మ్యూజిక్ ని ఎలాగైనా వదిలించుకోవాలి అని అనుకుంటాడు. కాకపోతే ఆ అబ్బాయి చేతితో అబ్బాయి కొట్టలేకపోతాడు. అమ్మ ప్లీజ్ హెల్ప్ చేయమ్మా, దయచేసి ఎలాగైనా దీన్ని బద్దలు కొట్టాయని చెప్పి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వాళ్ళమ్మ బదులు కొట్టేస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి మార్కులు కొంచెం కొంచెంగా మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతాయి. దాంతో ఆ అబ్బాయి ఆ పోస్టర్లు కూడా అన్ని చింపేస్తాడు. మ్యూజిక్ మీద ఇష్టాన్ని కూడా పోగొట్టేసుకుంటాడు. మొత్తం అన్ని బదులు కొట్టి అవన్నీ చెత్తలోకి ఇసిరేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి మార్కులు ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. వాళ్ళ అమ్మకి అది నచ్చదు. అప్పుడే ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి మార్కులు కొంచెం కొంచెంగా తగ్గడం స్టార్ట్ అయ్యి వాళ్ళ అమ్మ కంగారేసి మా అబ్బాయి ఏం చేస్తున్నాడా అని చెప్పి గబగబా వెళ్తుంది. వెళ్ళేసరికి ఆ అబ్బాయి గుండు చేయించుకుంటాడు. ఇంకా ఇంకా మార్కులు పెరుగుతాయి. నేనైనా సాధిస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే కాకరకాయ జ్యూసులు కూడా తాగేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మకి చాలా బాధేస్తుంది. అసలు ఇలాంటిది వద్దు అని చెప్పి అనుకుంటుంది. వాళ్ళ అమ్మకి నేను ఎలాగైనా సాధిస్తానమ్మా, నేను ఒక గొప్ప వ్యక్తిని అయిపోతాను, నాకు ఇది నచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మకి చాలా భయం వేస్తుంది. వెంటనే ఆ అబ్బాయిని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లి ఆ అబ్బాయికి జంక్ ఫుడ్ అంతా పెడుతుంది. అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. వెంటనే అక్కడ ఒక గిటార్ ఉంటే అది కూడా తీసుకొస్తుంది. ఇది వాయించు నువ్వు అని చెప్పి అంటుంది. ఆ అబ్బాయికి చాలా కోపం వస్తుంది. నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు కదమ్మా, ఇదంతా టెస్టింగ్ లో ఒక భాగం అని నాకు అర్థమైంది. నేను అస్సలు డీవియేట్ అవ్వను, నేను ఎలాగైనా బాగా చదువుతానంటే వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుంది. ఇదేమి టెస్టింగ్ కాదు, నువ్వు మర్యాదగా ఇలాగే ఉండు, నీకు నచ్చినట్టుగా ఉండు అని చెప్తుంది. నా అత్యాస వల్లే నా కొడుకు ఇలా పాడైపోయాడు అని చెప్పి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతుంది. అందుకే పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చిందే చేయనివ్వాలి. సబ్స్క్రైబ్.